అంటే కొంతమంది ఆన్లైన్లో పేమెంట్ వేసి మోసం చేస్తూ ఉంటారు. హలో ఫ్రెండ్స్, మీరు చూసినారు కదా, మన సబ్స్క్రైబరు కడప గుత్తి నుంచి మనకి ఆన్లైన్లో పేమెంట్ చేసినారు. ఆన్లైన్లో పేమెంట్ చేసి డీలక్స్ సీట్కి వెనకాల పెడతా సరైనోడి పేరు బేబీ చక్క, అంటే సైడ్కి ఉంటుంది కడ్డి మీద చక్క, అది ఏ అనే అక్షరం కుట్టించుకోవడం జరిగింది. వాళ్ళు పేమెంట్ కూడా వేయడం జరిగింది. వాళ్ళకి మనం కుట్టి ట్రాన్స్పోర్ట్లో వేయడం కూడా జరిగింది. అది మీకు ఫుల్ వీడియో చూడండి, కనిపిస్తుంది. వీడియోలో మొత్తం చూడండి. వాళ్ళు ఇప్పుడు మనకి అన్న మీ వరకు నచ్చింది, ఒకసారి వీడియో కాల్ చేస్తా చూడండి అని చెప్పినారు. సరే బ్రదర్, నేను కూడా మీ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను అని చెప్పడం జరిగింది. సరే అని అన్నారు. వాళ్ళకి వీడియో కాల్ చేద్దాము. మీ ముందరనే నేను డైరెక్ట్ వీడియో కాల్ చేసి చూపిస్తాను. వాళ్ళ రెస్పాన్స్ చూద్దాం ఎలా ఉంటుందనేది. బిజీ వస్తుంది, కాల్ బ్యాక్ చేస్తామో చూద్దాము. దీనిపైన ఇప్పుడు మనము పేరు రాస్తున్నాము, సరైనడు. ఇంకొకటి వచ్చేసి ఏ అనే అక్షరము. ఇది పాండు రాస్తాడు. నేను మొత్తం వీడియో చూపిస్తాను చూడండి. నేను చూపించాను కదా, కస్టమర్ మనకి గుత్తి నుంచి పక్కన పల్లెటూరు ఏదో ఫోన్పే చేసినాడు. చూడండి, నేను చూపిస్తాను ఎలా పేరు రాస్తాము, ఎలా కుడతాం అనేది. ఇదే వచ్చేసి డీలక్స్ సీట్కి వెనకాల పడదా టైప్ పడదా అనమాట. సైడ్ చక్కకి పడదా కుడుతున్నాము చూడండి. ఒక కస్టమర్ మనకి మన పైన నమ్మకంతో ఫోన్పే చేసినాడు. నేను కుట్టి చూపిస్తాను చూడండి. కటింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. ఆ కెమెరాలో అయితే మనకి నీట్గా వస్తుందేమో అని పండు. ఈ కెమెరాలు నీట్గా రావద్దాము. అప్పుడు రాకూడదానా అంటే ఇంకా పాప ఉంది కదా అని ఆలోచిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, పాండు 2 పేర్లు రాస్తున్నాడు. ఒకటి సరైనోడు టైటిల్కి ఇది కట్ చేసి పెట్టినాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏ అనే అక్షరం అంట. కొత్తగా రాయమన్నాడు. ఇంకా కొత్తగా అంటే ఇంకా పాండు ఎలా రాస్తాడో తెలియదు, చూద్దాము. పాండు ఇటు తిప్పు. పాండు ఏం పేరు? ఇటు తిప్పు. ఇప్పుడు ఇది తిప్పు. సరేనా టైటిలా? రైట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 1
ఓకే, సరైనడు టైటిల్ వేస్తున్నాడు. నేను ఏ అక్షరంగా కట్ చేస్తున్నాను. ఆయన పని అంటే మన పని మనదే. చూస్తుండండి, మొత్తం రాసి మన సబ్స్క్రైబర్కి పంపిస్తాము. ఎలా ఫీల్ అవుతాడో నాకు కూడా తెలియదు. చూడండి, మీలో ఎవరైనా మన దగ్గర పుట్టించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుందా, మా నెంబర్కి ఫోన్ చేయండి. బేబీ చెక్క ఎన్నికల పడతా ఇట్లా మనము డిజైన్ రాసి కుట్టి పంపిస్తాం, ట్రాన్స్పోర్ట్కి పంపిస్తాము. చూసుకోమండి. ఓకే ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబరు మన వీడియోస్ చూసి చెప్పాను కదా ఆల్రెడీ, ఎనికిల పడదా డిలక్స్ ఎక్కి సైడ్ పడదా అడిగారు. సైడ్ పడదా వచ్చేసి ఏ అనే అక్షరము, ఇది వచ్చేసి మనకి చుట్టుకొని అక్షరం కూడా ఉంటుంది. ఇలా చుట్టుకోవడానికి ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది వద్దనుకున్నప్పుడు తీసేసుకోవచ్చు. ఇలా ఇది సరైన టైటిల్ చూసారు కదా, ఇవి రెండు కుట్టడం జరిగింది. ఇవి రెండు వచ్చేసి 2500 చెప్పడం జరిగింది. మీకు నేను చూపిస్తున్నాను, వీడియోలో కూడా చూడండి. ఫోన్పే చేసినాడు 2200. ఇది 2000 అంటే కొంచెం చూసి తీసుకున్నాను, అంటే సర్లే మన సబ్స్క్రైబర్ కదా అని చెప్పి చూసి తీసుకోవడం జరిగింది. మీలో ఎవరైనా మన దగ్గర ఇలాంటి వర్క్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, ఫోన్ చేయండి. ఇలా ఇటువంటి స్టిచ్చింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ ఇస్తాను. ఇప్పుడు ఇది నేను గిఫ్టింగ్ పంపించాలి, ట్రాన్స్పోర్ట్లో చేస్తాను. చూడండి,
మన సబ్స్క్రైబర్ ఇక్కడికి రాలేదు, అతను ఎవరు కూడా నాకు తెలియదు, నేను ఎవరు కూడా అతను తెలియదు. జస్ట్ మన వీడియో ద్వారా మన యూట్యూబ్ ద్వారా మనకి మన దగ్గర సిస్టమ్ చేసుకోవడం జరిగింది. ఇది ఇప్పుడు నేను ట్రాన్స్పోర్ట్ చేస్తాను. ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత కస్టమర్ కూడా ఒకసారి కనుక్కుంటాను అతని ఒపీనియన్. ఆ తర్వాత మునిగిలు కూడా మనం ప్యాకింగ్ చేసి పంపిస్తున్నాం మన సబ్స్క్రైబర్కి. అక్కడ తను కుట్లు విప్పేసుకొని ఇప్పుడు మనం ఈ చెక్కకి ఎలా కొట్టామో చూద్దాం కదా, అలాగా తను కొట్టుకోవచ్చు అనమాట. ఒక స్విచ్ ఒకటి ఉండే మనమే పంపిస్తాం మొత్తం. ఇదంతా మనం ప్యాకింగ్ చేసి ఇప్పుడు గుత్తికి బస్ స్టాండ్కి వేసేస్తాం అనమాట. అక్కడ కస్టమర్ రిసీవ్ చేసుకుంటారు. అది కూడా వీడియో పెడితే చూడండి. హలో ఫ్రెండ్స్, మీరు చూసినారు కదా మన సబ్స్క్రైబరు కడప గుత్తి నుంచి మనకి ఆన్లైన్లో పేమెంట్ చేసినారు. ఆన్లైన్లో పేమెంట్ చేసి డీలర్ సీట్కి వెనకాల పెడతా సరైనోడి పేరు బేబీ చెక్క, అంటే సైడ్కి ఉంటుంది కడ్డి మీద చెక్క, అది ఏ అనే అక్షరం కుట్టించుకోవడం జరిగింది. వాళ్ళు పేమెంట్ కూడా వేయడం జరిగింది. వాళ్ళకి మనం కుట్టి ట్రాన్స్పోర్ట్లో వేయడం కూడా జరిగింది. అది మీకు ఫుల్ వీడియో చూడండి, కనిపిస్తుంది. వీడియోలో మొత్తం చూడండి. వాళ్ళు ఇప్పుడు మనకి అన్న మీ వరకు నచ్చింది, ఒకసారి వీడియో కాల్ చేస్తా చూడండి అని చెప్పినారు. సరే బ్రదర్, నేను కూడా మీ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను అని చెప్పడం జరిగింది. సరే అని అన్నారు. వాళ్ళకి వీడియో కాల్ చేద్దాము. మీ ముందరనే నేను డైరెక్ట్ వీడియో కాల్ చేసి చూపిస్తాను. వాళ్ళ రెస్పాన్స్ చూద్దాం ఎలా ఉంటుందనేది. బిజీ వస్తుంది, కాల్ బ్యాక్ చేస్తామో చూద్దాము. వెంటనే కాల్ బ్యాక్ వచ్చింది చూడండి. హలో బ్రో, వాట్సాప్ పోయి వీడియో కాల్ చేస్తావా? వీడియో కాల్ చేస్తే నేను వాట్సాప్లో నేను ఆల్రెడీ అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను అంతా వీడియోలో చూపించుకుంటా ఉంటాను. మన సబ్స్క్రైబర్స్ అందరూ చూపిస్తా. బండి అంతా చూపించేసాను వీడియో కాల్ చేసి, వాట్సాప్ వీడియో కాల్ చేసి నేను కెమెరా రికార్డింగ్ పెట్టినాను అనమాట. మన సబ్స్క్రైబర్స్ చూస్తారనమాట. నీ ఒపీనియన్ కూడా ఓపెన్ ఏముంది మన సబ్స్క్రైబర్స్కి చెప్పేస్తే వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు కూడా వింటారు అనమాట. నీ ఒపీనియన్ ఓకే. ఇప్పుడు మన సబ్స్క్రైబరు వీడియో కాల్ చేస్తున్నారు, వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. అప్పుడే చూద్దాం. హలో బ్రో, కనిపిస్తుందా కెమెరాలో? నేను స్క్రీన్ మీద కనబడకుండా జస్ట్ కెమెరా తీసుకుంటాను, చూడండి మీరు. ఓకే బ్రో,
ఒకసారి కెమెరా షేక్ చేయకుండా నిదానంగా చూపి మన సబ్స్క్రైబర్స్కి అందరికీ, కొంచెం దగ్గర నుంచి ప్లస్ దూరం నుంచి చూపి. ఓకే బ్రో. ఓకే ఓకే బ్రో. ఇప్పుడు హాయ్ బ్రో, కొంచెం బ్లాక్ వస్తుంది మీ స్క్రీన్. ఓకే బ్రో, మీరు మన దగ్గర కుట్టించుకున్నారు కదా, మీరేమన్నా మన దగ్గరకు వచ్చినారా? ఫోన్పేలో పేమెంట్ వేసినారు మీకు. మేము మా దగ్గర వర్క్ బిజీగా ఉండడం వల్ల ఒక వన్ వీక్ టైం పట్టింది మాకైతే. ఒక వారంలో మేము బ్రో. ఓకే బ్రో, నువ్వైతే హ్యాపీ కదా? మన సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు. ఇంకా నేను వీడియో ఎడిటింగ్ చేయలేదు, ఈరోజు వీడియో ఎడిటింగ్ చేసి రేపు వదులుతాను. మన సబ్స్క్రైబర్స్కి నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? అంటే కొంతమంది ఆన్లైన్లో పేమెంట్ వేసి మోసం చేస్తూ ఉంటారు. అడ్వాన్స్ వేయండి, మేము వర్క్ చేస్తాం అది అని చెప్తూ ఉంటారు కదా, అలా మోసం ఏమైనా జరుగుతుందా? మోసం అయితే ఏం లేదు. ఓకే, మోసం అయితే ఏం లేదు. ఓకే బ్రో, మన సబ్స్క్రైబర్స్కి అండ్ నీకు అందరికీ మళ్ళీ చెప్తున్నాను, మన ఛానల్ మానిటేషన్ అయ్యి చాలా రోజులైంది. ఇంకొక ఛానల్ మానిటేషన్ కాలేదని చెప్పాను కదా, ఇప్పుడు ఈ వీడియో వదులుతున్న దాంట్లో మనము వీడియోస్ అయితే చేస్తున్నాము. ఫ్యూచర్ అంటే మరీ ఎక్కువ లేట్ అయితే ఏం లేదు. ఒక ఎన్ని రోజులు, నెల 2 నెలలు పట్టవచ్చు బ్రో, అంతే. నెల 2 నెలల్లో మనము మన సబ్స్క్రైబర్స్ అందరికీ 50% ఆఫ్ సీట్ కవర్స్ తీసుకొస్తున్నాం అనమాట. అంటే ఒక 2 వీలర్ ఉన్న వాళ్ళకి 2 వీలర్, 3 వీలర్ ఉన్న వాళ్ళకి 3 వీలర్, ఇలా ఎన్ని వెహికల్ అయినా కావచ్చు, 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్ ఏ వెహికల్ అయినా ఉండని మనము 50% ఆఫ్ వరకు తీసుకొస్తున్నాం అనమాట వాళ్ళకి, మన సబ్స్క్రైబర్స్ అందరికీ. ఫ్యూచర్లో ఇంకా ఎన్నో ఆఫర్స్ రాబోతున్నాయి. అందులో నేను చాలామంది మనకి కడప, రాజమండ్రి, తెలంగాణ అండ్ గుంటూరు, కృష్ణా జిల్లా ఇలా చాలా నుంచి ఫోన్స్ వస్తున్నాయి నాకు ఈ వర్క్ చూసి. వాళ్ళందరికీ నేను చెప్పడం కూడా జరిగింది, మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు, సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే గ్రోత్ అవుతారో అప్పుడు నేను ఖచ్చితంగా అక్కడికి వచ్చి వర్క్ చేస్తాను కూడా చెప్పినాను. మీరందరూ అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే కొంచెం లేట్ అవుతుంది మీకు కూడా, అంటే లాంగ్ జర్నీ కదా. అందుకని నేనేం చేస్తానంటే, నేను ఇక్కడ నుంచి మీ ఊరికి వస్తాను అనమాట. మీది ఏ ఊరైనా కానివ్వండి, కడప, రాజమండ్రి, వైజాగ్ ఇలా ఏదైనా కానివ్వండి, గుంటూరు ఇలా ఏదైనా కానివ్వండి, తిరుపతి కూడా ఫోన్ చేస్తున్నారు. నేను మీ చుట్టుపక్కల సీట్ కవర్లు కుట్టేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మీరు మాట్లాడుకుంటే నేను ఇక్కడ నుంచి అక్కడికి వచ్చి మీకు వర్క్ చేసి ఇస్తాను అనమాట. నేను చెప్తాను కంపల్సరీ మన సబ్స్క్రైబర్స్కి నేను 50% ఆఫ్ అయితే తీసుకురాబోతున్నాను. నేనే అక్కడికి వచ్చి వర్క్ కూడా చేయబోతున్నాను. రాజమండ్రి, గుంటూరు, తిరుపతి, వైజాగ్, హైదరాబాదు, కృష్ణా జిల్లా, ఒంగోలు ఇలా చాలా చోట్ల నుంచి ఫోన్ చేస్తున్నారు మనకి వర్క్ చూసి. నేను వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే రాలేకపోతున్నారు అన్నమాట. మన సబ్స్క్రైబర్స్ కొంచెం తక్కువ ఉన్నారు కాబట్టి కొంచెం సబ్స్క్రైబర్స్ గ్రోత్ అయితే, అంటే ఒక 50K సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత నేనేం చేస్తా అంటే నేనే ఇక్కడ నుంచి అక్కడికి వస్తాను అనమాట. అంటే ఈ ఎక్విప్మెంట్స్ నేను తేలేను. ఇక్కడ ఈ మిషన్లు కనిపిస్తున్నాయి కదా, ఈ మిషన్లు ఇవన్నీ నేను తేలేను అనమాట అక్కడికి. ఈ మిషన్లన్నీ తేకుండా మీ ఊర్లో ఎవరైనా సీట్ కవర్లు కుట్టేవాళ్ళు ఉంటారు కదా,
వాళ్ళతో మీరు మాట్లాడుకుంటే అక్కడ నుంచి ఒక వర్కర్ వస్తాడంట ఇక్కడ యూట్యూబర్ వర్క్ చేయడానికని మీరు మాట్లాడుకుంటే నేనే ఇక్కడ నుంచి అక్కడికి వచ్చి వర్క్ చేసి వస్తాను అన్నమాట. అలాంటి ప్లాన్ జరుగుతుంది ఫ్యూచర్లో. అది కూడా ఖచ్చితంగా తీసుకుంటే ఫ్యూచర్ అంటే మా ఒక 2-3 నెలల్లో జరిగిపోవచ్చు. అంటే మన సబ్స్క్రైబర్స్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కొంచెం మనకి సపోర్ట్ చేసి లైక్ చేసి ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుంది వీడియో. ఇంకా మన ఆటో వాళ్ళు సోదరులు ఎంతమంది అయితే చూస్తున్నారో ఫ్రెండ్స్ అందరూ కొంచెం వీడియోని షేర్ చేయడం వల్ల ఎక్కువ మందికి తెలుస్తుంది. అంటే ఇలా మనకి ఒక యూట్యూబ్ నుంచి సీట్ కవర్లు కుట్టాలంటే ఒక 5,000, 10,000, 15,000, 20,000 ఇలా ఖర్చు అవుతుంది. వాళ్ళు ఇలా షేర్ చేయడం వల్ల మన యూట్యూబ్ తరపు నుంచి వాళ్ళకి 50% ఆఫ్ వస్తుంది. అంటే 15,000 పని 8,000కి, 20,000 పని 10,000కి ఇలా వస్తుంది అన్నమాట. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు కొంచెం వీడియోని షేర్ చేయడం వల్ల మనకి ఎక్కువగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఇలా ఫ్యూచర్ తీసుకొస్తున్నాను. ఓకే బ్రో. ఇంకొకసారి మన సబ్స్క్రైబర్స్ అందరూ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అందరు లైక్ చేసి షేర్ చేయడం అనేది నేను కోరుకుంటాను అనమాట. ఓకే బ్రో. ఓకే బాయ్ బ్రో. ఈ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి ఏం ఇబ్బంది ఏం లేదు కదా? ఓకే బ్రో. రేపు వచ్చేస్తుంది వీడియో, చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మన సబ్స్క్రైబర్స్ అందరు చూసి హలో ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ అందరూ చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బ్రో.